వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అన్నీ పొందండి. ఇప్పుడు మనకి డైరెక్ట్ బిల్డరు మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో 4 BHK హౌస్ అయితే సేల్కి వచ్చింది. విత్ జీరో బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే ఉంటుంది. మీకు డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ఇస్తాను. అండ్ ఈ ఫ్లోర్ ప్లాన్ విషయానికి వస్తే మనకి కింద వచ్చేసి ఇక్కడ ఒక కార్ పార్కింగ్. ఇది 125 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్. ఇది G+2 పర్మిషన్ ఆల్రెడీ తీసుకొని ఉందన్నమాట. మీరు G+1 అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసింది. ఎవరికైనా కావాలంటే పైన ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఫ్లోర్ ప్లాన్ విషయానికి వస్తే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్, హాలు, కిచెను, డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చారు, స్పేస్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ సంపు కూడా ఉంటుంది అన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో. అండ్ చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్స్ అయితే వదిలారు. అండ్ ఇక్కడ మొత్తం కూడా మనకి ఫాల్ సీలింగ్ చేసి అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ రూము విత్ సెల్ఫ్స్ అయితే ఉన్నాయి. ఇవి మొత్తం కిచెన్ రూము అండ్ సెల్ఫ్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక బెడ్రూము. దీంట్లో వచ్చేసి విత్ సెల్ఫ్స్ అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఆయన పైన ఫాల్ సీలింగ్ అయితే ఉంది. ఇది ఒక బెడ్రూము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. దీంట్లో కూడా సెల్ఫ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 2 బెడ్రూమ్స్, హాలు, కిచెన్, డైనింగ్ ఏరియా అయితే ఉంది. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్. అండ్ ఒకసారి మీకు పై ఫ్లోర్ కూడా చూపిస్తాను. ఒకసారి పై ఫ్లోర్కి వెళ్దాము. పై ఫ్లోర్ ప్లానింగ్ కూడా వచ్చేసి మనకి సేమ్ ఫ్లోర్ ప్లాన్ అయితే ఉంటుంది. ఎవరైనా కొనుక్కొని ఏంటంటే ఒక ఫ్లోర్ రెంట్కి ఇచ్చుకొని ఇంకో ఫ్లోర్లో అయితే ఉండొచ్చు. సో ఇది వచ్చేసి మనకి కాలనీ ఎలా ఉందనేది చూపిస్తుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా HMDA లేఅవుట్ అనమాట. లేఅవుట్లోనే మనకి కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి స్పేసియస్ హాల్ ఏరియా. ఇది వచ్చేసి మనకి స్పేషియస్ హాలు. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. దీంట్లో విత్ సెల్ఫ్స్ ఉన్నాయి. సైడ్ విండో ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజ గది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ రూము విత్ సెల్ఫ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి సెల్ఫ్స్. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇది. అండ్ చుట్టూ ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉంది. అండ్ చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో అయితే సెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ బెడ్రూమ్కి అయితే విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు. దాని పక్కన వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉంది. ఒక బెడ్రూమ్లో మాత్రం విత్ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇది టోటల్గా మనకి ఫ్లోర్ ప్లాన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. 2 బెడ్రూమ్స్, హాలు, కిచెన్, డైనింగ్ ఏరియా విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ బెడ్రూమ్లో. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఒకలా ఉంది, సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఒకలా ఉందన్నమాట ప్లానింగ్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మనం చూసిన వచ్చేసి క్లబ్ హౌస్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అయితే ఉంటుంది. చిన్న మినీ ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది. ఇది మొత్తం కూడా మన క్లబ్ హౌస్ అనమాట. ఇది వచ్చేసి మనకి అవుట్డోరు, మనకు ఓపెన్ జిమ్ ఇది అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా చిల్డ్రన్స్ ప్లే ఏరియా. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి అవుట్డోర్ గేమ్స్ మొత్తం ఆడుకోవచ్చు అనమాట. ఇక్కడ నెట్ కూడా ఉంది, క్రికెట్ నెట్ అయితే ఉంది. సో ఇది మొత్తం కూడా మనకు వచ్చేసి HMDA లేఅవుట్లో స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇలాంటి సో మెనీ ఎమ్యూనిటీస్ తోటి ఈ ప్రాజెక్ట్ మొత్తం అయితే డెవలప్మెంట్స్ అయితే జరిగినాయి. కింద నేను డిస్క్రిప్షన్లో బిల్డర్ నెంబర్ అయితే ఇస్తాను. మీరు ఆ నెంబర్ని అయితే కాంటాక్ట్